హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, మేము తిరుమలకి ట్రిప్కి వెళ్ళి ఉన్నాము అని చెప్పేసి. ఫస్ట్ డే ఎలా జరిగింది, సెకండ్ డే ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. ఓకేనా? అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడాల్సిందే. ఫస్ట్ డే వచ్చేసి నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, స్టెప్స్ అన్ని ఎక్కేసి పైకి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత లగేజ్ రావడానికి 4 hours టైం పడుతుంది. ఇంకా అక్కడ వెయిట్ చేయడం దేనికిలే అని చెప్పేసి మేము అన్నప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళిపోయి తినేసాము. ఇంకా అక్కడి నుంచి వచ్చి ఇంకా మేము ఆఫ్లైన్లో రూమ్ తీసుకోవాలి. ఆన్లైన్లో అయితే అసలు బుక్ చేసుకోలేదు, టికెట్స్ కూడా తీసుకోలేదు. మేము SSD టోకెన్స్ ద్వారా వెళ్తున్నాం కదా. అన్నప్రసాదం అంతా తినేసి ఇంకా మేమైతే టెంపుల్ దగ్గర పడుకునేసాము. లగేజ్ అంతా ఏం లేదు కదా మన దగ్గర, ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ ఉంది నా దగ్గర. ఇంకా మా సిస్టర్ దగ్గర వచ్చేసి ఒక బ్యాగ్ ఉందన్నమాట. ఇంకంతే, లగేజ్ అంతా ఇంకా అక్కడే ఉంది కాబట్టి అంతగా ఏం మాకు అనిపించలేదు. ఇంకా మేము టెంపుల్ దగ్గర అలా పడుకునేసాము. ఎంత ప్లెజెంట్గా అనిపించిందో, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా మా హస్బెండ్, మా మరిది వాళ్ళు అందరు కలిసి రూమ్ కోసం అయితే వెళ్ళారు. ఇంకా మాకు పద్మనాభ నిలయం అని చెప్పేసి ఉంటుంది కదా, సో ఇంకా అక్కడైతే మాకు రూమ్ అయితే అలర్ట్ చేశారు. మేము అక్కడికి వెళ్తే మాకు రూమ్ దొరికింది. CRO ఆఫీస్ దగ్గర అయితే మాకు రూమ్ దొరకలేదు. పద్మనాభ నిలయం దగ్గర అక్కడ ఒక ఆఫీస్ ఉంది. ఇంకా అక్కడైతే మాకు రూమ్ అయితే అలర్ట్ చేశారు. బాలాజీ బస్ స్టాండ్ దగ్గరే అన్నమాట మాకు రూమ్ దొరికింది. రూమ్ హ్యాండ్ ఓవర్ చేసేసరికి మాకు ఆల్మోస్ట్ 6 అయితే అయిపోయింది అనమాట. ఇంకా అప్పటి వరకు మేమైతే టెంపుల్ దగ్గర అలా పడుకునేసి ఉండిపోయాము. ఇంకా రూమ్ వచ్చిన తర్వాత ఇంకా మా హస్బెండ్ వాళ్ళు మమ్మల్ని పిలిస్తే మేము అక్కడికి వెళ్ళిపోయి ఇంకా మా వాళ్ళు వెళ్ళేసి లగేజ్ అంతా తీసుకొని వచ్చారనమాట. ఇంకా అలా సర్దుకునేసి అక్కడ కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి. రూమ్ కూడా మంచిగా ఇచ్చారు. 2 rooms ఇచ్చారు యాక్చువల్గా అయితే. మేము అందరం ఒక రూమ్లోనే అడ్జస్ట్ అయిపోయాము. అంటే ఒకరిని వదిలి ఒకరు ఉండలేక ఇంకా అలా అనమాట. ఇంకా అందరం అలాగే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి అందరు తలనీలాలు ఇచ్చాము. ఇంకా మేము వచ్చేసి మాధవ నిలయం దగ్గర అయితే తలనీలాలు అందరూ ఇచ్చాము. ఇంటికలు గుండు ఇచ్చే వాళ్ళు ఇచ్చారు. నేనైతే కత్తిరింపులు అయితే ఇచ్చాను, 3 పిడికిళ్ళు. మా హస్బెండ్, మా మామయ్య, అమ్మ, నాన్న, మా మరిది వాళ్ళు, మా చెల్లె వీళ్ళందరూ కలిసి గుండు అయితే ఇచ్చేసారు పిల్లలతో సహా. నేను, మా పాప, మేమిద్దరమే కత్తిరింపులు అయితే ఇచ్చాము. ఇంకా అందరు మంచిగా గుండులు ఇవన్నీ చేయించుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయాము. మంచిగా తలస్నానాలు ఇవన్నీ చేసేసుకొని కొండ మీద ఉన్న ప్లేసెస్కి వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాము. నేనైతే ఎప్పుడు వెళ్ళని ఒక ప్లేస్కి అయితే వెళ్ళానండి. అది ఏంటి తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడాల్సిందే. ఎక్కడికి వెళ్ళాము ఏంది అనేది క్లియర్గా షేర్ చేసేసుకుంటాను. ఓకేనా? ఇంకా మేమైతే ఫస్ట్ వచ్చేసి స్వామివారి పాదాల దగ్గరికి అయితే వెళ్ళాము. ఒక టెంపో మాట్లాడుకున్నాము మేము కొండ మీదనే. పర్ హెడ్ 250 రూపీస్ అయితే వేశారండి. చూడండి, ఇక్కడ కూడా మోసం జరిగింది మాకైతే. కొంతమంది ఏం చేశారంటే 250 రూపీస్ అని చెప్తున్నారు, కొంతమంది 200 రూపీస్ కూడా వస్తున్నారు. ఒకసారి లాస్ట్ మంత్ ఏమో మేబీ ఒక వీడియో చూశాను, 150 రూపీస్కే వాళ్ళు అన్ని ప్లేసెస్ అన్నీ చూసుకొని వచ్చారంట. సో నాకు అలా తెలిసింది, అది వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారా అని చెప్పేసి నాకైతే అనిపించింది. సరేలే, ఏదైతే ఏమి స్వామి దగ్గరే కదా అని చెప్పేసి మేము అనుకొని 250 రూపీస్కి అయితే మాట్లాడుకొని ఇంకా వెళ్ళిపోయాము. అందరం కలిసి స్వామివారి పాదాల దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. చాలా బాగా అనిపించింది. అంటే నేను వెళ్ళక ఆల్మోస్ట్ 3 years అయితే అయిపోయింది అని చెప్పాను కదా, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు అండి, తిరుమల అంటే ఒక ఎమోషనల్ అయిపోయాను నేనైతే. నాకు చాలా బాధేసింది. అంటే చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను కదా తిరుమల దర్శనానికి. సో అందువల్ల నాకు ఎందుకో తెలీదు, చాలా ఏడుపు వచ్చేసింది. ఇంకా పాదాల దగ్గర తులసి మాల ఇవన్నీ పెట్టేసి దీపం పెట్టేసుకొని టెంకాయ కొట్టుకొని ఇంకా పైకైతే వెళ్తున్నాము స్వామివారి పాదాలు చూడడానికి. ఇంకా వెళ్ళేటప్పుడు మాకు నామాలు అయితే పెడుతున్నారు. ఇది వచ్చేసి మా నాన్న పెట్టించారు. చూడండి, మేమందరం అయితే నామాలు అయితే పెట్టించేసుకున్నాము. చాలా బాగుంది కదా. మా నాన్న అయితే అంత వెంకటేశ్వర స్వామి లాగే ఉన్నారు. ఆ గుండికి ఆ నామాలకి చాలా బాగున్నారు కదా. ఇంకా పిల్లలు కూడా పెట్టించేశారనమాట. ఇంకా అందరం కలిసి పాదాలైతే చూడడానికి వెళ్తున్నాము. చూడండి ఎంత క్రౌడ్ ఉందంటే, చాలా క్రౌడ్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 1/2 hour పైన పట్టింది మాకు పైకి వెళ్ళి పాదాలు చూడటానికి. అందులో మేము వెళ్ళేసరికి ఇంకా ఆ రోజు సాటర్డే సండే అయిందనమాట. సాటర్డే సండే అంటే ఆల్మోస్ట్ లీవ్లు ఇవన్నీ ఉంటాయి కదా, చాలా మందికి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వీళ్ళంతా లీవ్ ఉంటుంది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ చాలా మంది అయితే వచ్చేసారు. ఇక్కడ చూడండి, చాలా మంది ఉయ్యాలు కూడా కట్టున్నారు. ఆ స్టెప్స్ పై నుంచి కిందకు చూస్తుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా అసలు అంత ప్లెజెంట్గా అనిపిస్తుందండి.
అసలు నేనైతే లిటరల్గా చెప్పాలంటే చాలా ఎమోషనల్ అయిపోయా. చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను కదా, స్వామివారి పాదాలని వీడియో తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నా. అస్సలు కుదరలేదు ఆ క్రౌడ్ వల్ల. చిన్న క్లిప్ మాత్రమే తీసుకున్నా, చూసేయండి మీరు కూడా. ఆ స్వామి దర్శనం మీకు కూడా కలగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకా స్వామివారి పాదాలు చూసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చక్ర తీర్థం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంక ఇక్కడ మేమందరం అయితే వెళ్ళిపోయాము. అక్కడ బోర్డు మాత్రమే వీడియో తీసుకోగలిగాను. ఇంకా మేము అక్కడికి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను. అంతగా వీడియోస్ అయితే తీసుకోలేకపోయాను, సారీ ఏమనుకోవద్దు. చక్ర తీర్థం దగ్గర మనం పూజ చేపిస్తాం కదా, ఆ పూజారులు వచ్చేసి ఇక్కడ బోర్డు పెట్టిచ్చేస్తున్నారు అన్నమాట. నో ఫొటోస్ నో వీడియోస్ అని చెప్పేసి, కెమెరా నాట్ అలౌడ్ అని చెప్పేసి. ఇంకా వాళ్ళు అంత విధిగా రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు మనం తీస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను జస్ట్ బోర్డు వరకే వీడియో తీసుకున్నా. ఇంక ఇక్కడ మేమంతా ఫుల్ ఫన్నీగా అయితే వెళ్ళిపోతున్నాము. చూసేయండి, ఫ్యామిలీ అంతా కలిసి ఇలాగే ఉంటుందండి. ఫుల్ ఎంజాయ్ చేసేస్తాము. చాలా సరదాగానే వెళ్తాం అన్నమాట. అలా ఉంటుంది. ఇంకా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకా నెక్స్ట్ ఇంకా చక్ర తీర్థం దగ్గర మేము పూజ అయితే చేపించామండి. పూజ చేపించాము. ఇంకా అక్కడ ఏదో దానం చేయమని చెప్పేసి కొన్ని దానాలు అయితే మనకి చెప్పారు. ఇంకా అక్కడ దానం కూడా మేము చేసాము. అవన్నీ మనం చెప్పుకోకూడదు, బట్ ఇంకా వీడియో కాబట్టి ఇంకా చెప్పాల్సి వచ్చింది. మేము అక్కడ ఏదో సంథింగ్ అన్నదానం కొన్ని దానాలు ఉంటాయి, అవన్నీ నేను మర్చిపోయా. చాలా డేస్ అయింది కదా మేము వెళ్ళేసి వచ్చి. ఇంకా దానికోసం మనీ అయితే పే చేసాము. ఇంకా పూజ అంతా చేపించేసుకొని నేను మా హస్బెండ్ మీదనే చేపించుకున్నాము. ఇంకెవరైతే చేయించుకోలేదు. ఇంకా అందరం కలిసి వచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి శిలా తోరణం దగ్గరికి అయితే వచ్చామండి. అబ్బా చాలా బాగుంది కదండి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ పార్కులో అంతా ఉయ్యాలలు ఊగాము, డ్యాన్స్లు వేసుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము మంచిగా. అక్కడ పక్షులు అంటే ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా అక్కడ అంతా చూసుకుంటూ మంచిగా చిల్ అయిపోయాము. ఇంకా మా బావగారు అయితే నాకు వీడియో తీస్తున్నాడు అనమాట. వీడియో తీస్తుంటే నాకు చెప్తున్నాడు, మాట్లాడు వీడియోస్లో, ఇలా చెప్పు అలా చెప్పు, ఇది శిలాతోరణం గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని చెప్పేసి నాకు చెప్తూ ఉన్నాడు అనమాట. నాకైతే భయం వేసింది. చాలామంది జనాలు ఉన్నారండి. అక్కడి నుంచి మాట్లాడాలన్నా కానీ నాకు వాయిస్ అంతగా రాదు. నేను చాలా ఇంట్రోవర్ట్ అనమాట. ఇంట్లో వరకే ఏమైనా, బయటికి వెళ్ళిన తర్వాత చాలా సైలెంట్ అయిపోతాను. ఏదైనా మాట్లాడాలి ఏమైనా చేయాలంటే ఇంట్లో వాళ్ళ వరకే. అందుకే నాకు ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా తక్కువగా ఉంటారు. ఉన్న వాళ్ళు కూడా చాలా కనెక్టెడ్గా ఉంటారనమాట. ఇంకా చెప్తూ ఉన్నారు, ఇది మాట్లాడు, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి, అది చెప్పు ఇది చెప్పు అని చెప్పేసి వాళ్ళు నాకు చెప్తూ ఉన్నారు. మా హస్బెండ్ కూడా నాకు సజెషన్స్ ఇస్తున్నాడు. బట్ నేనైతే అసలు భయపడిపోయాను. చాలామంది క్రౌడ్ ఉన్నారు కదా, సో మనకి చాలా షైగా ఉంటుంది కదండి. అసలు వీడియోస్ తీసుకోవడమే ఎక్కువ. అంటే ఇలాంటి ప్లేసులకి వెళ్ళాము కాబట్టి ఎవరు అంతగా మనల్ని అబ్జర్వ్ చేయరు. వీడియోస్ తీస్తూ ఉంటే ఇంకా మన మెమరీస్ కోసమే కదా చేసుకుంటూ ఉంటాము. సో అందువల్ల ఎవరు అంతగా పట్టించుకోరు. నాకెందుకో కానీ చాలా భయం వేస్తుందండి. వీడియోస్ తీయాలన్నా, పబ్లిక్లో ఏమైనా మాట్లాడాలన్నా, ఏమైనా చేయాలన్నా కొంచెం భయంగానే అనిపిస్తుంది. మా ఇంట్లో వరకే ఏమైనా మాట్లాడినా ఏమైనా చేయాలన్నా. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పాపకి మా బావగారు వచ్చేసి ఇలా ఫొటోస్ తీయమని చెప్పేసి ఒక పోజ్ అయితే చెప్పించారు. వినాయకుడు కదా, వినాయక స్వామి దగ్గర మొక్కుకో, చదువు మంచిగా రావాలి అని చెప్పేసి ఇంకా అలా నవ్వుకుంటూ వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడంతా వీడియోస్ అయితే తీసాను. చూడండి ఎంత బాగుందో కదా స్వామివారి విగ్రహం. నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఇంకా మేము వచ్చేసి ఆ వ్యాన్కి 4 అవర్స్కి మాట్లాడుకున్నాం అనమాట. 4 అవర్సే అని చెప్పాడు. కానీ చూద్దాము ఎంత టైం పడుతుందో ఏమో అని చెప్పేసి ఇంకా మేమైతే టైం గురించి అయితే ఏం ఆలోచించలేదండి. ఒక్కొక్క ప్లేస్కి వెళ్తే చాలా లేట్ అయ్యేది. ఇంకా డ్రైవర్ అంకుల్ ఏమనుకుంటారో అని చెప్పేసి చాలా భయపడే వాళ్ళమే. అయినా పర్లేదు, ఎప్పుడో వస్తాం కదా, మనకు నచ్చినట్టుగానే ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఇంకా అందరం కలిసి వీడియోస్ తీసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ వచ్చేస్తామన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి, ఇంకా అందరూ అలసిపోయి మా అమ్మ, అబ్బాయి వచ్చి మా మరిది, తను వచ్చేసి మా మావయ్య, ఇంక ఇక్కడ వచ్చేసి మా నాన్న, హీరో, రియల్ హీరో అనమాట. చూడండి వీడియోస్కి ఎంత బాగా సపోర్ట్ చేశాడంటే చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇక్కడ వీడియోస్ తీసుకో, అక్కడ వీడియోస్ తీసుకో, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పేసి చాలా సజెషన్సే ఇచ్చాడు. మర్చిపోవద్దు, వీడియోలు తీయి, అది తీయి, ఇది తీయి. ఎవరు చెప్తారండి ఈ రోజుల్లో? అసలు మనం ఒక సోషల్ మీడియాలో ఉన్నామంటే మన ఫ్యామిలీ అస్సలు సపోర్ట్ చేయదు, కానీ మన తల్లిదండ్రులు మాత్రమే ఆలోచిస్తారన్నమాట. మా కూతురు ఇలా చేస్తే అలా చేస్తే కొంచెం మంచి పొజిషన్లోకి వస్తుంది అని చెప్పేసి ఆలోచించేది మన తల్లిదండ్రులు మాత్రమే. ఇంకెవరు ఆలోచించారండి. మన చుట్టుపక్కల వాళ్ళైతే, ఇంకా మన రిలేటివ్స్ అయితే అస్సలు చెప్పబడలేదు. ఎప్పుడెప్పుడు పక్కన వాళ్ళ మీద నిందలేద్దామా, అలా చేద్దామా, ఇలా చేద్దామా అని ఆలోచించే వాళ్ళే నా సరౌండింగ్స్లో, నా రిలేటివ్స్లో కూడా అలాంటి వాళ్ళని నేను ఇప్పుడు వరకు చూశాను. ఎప్పుడెప్పుడు పక్కన వాళ్ళ మీద సాడీలు చెప్దామా, అది చేద్దామా, ఇది చేద్దామా అని చెప్పేసి అలాంటి వాళ్ళనే చూశాను. కానీ రియల్గా మన పేరెంట్స్ తప్ప ఎవ్వరు మనకి సపోర్ట్ చెయ్యరు. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి శిలా తోరణం మెయిన్ అన్నమాట. చాలా మంది వీడియో
వీడియోస్లో కూడా అప్లోడ్ చేస్తుంటారు. ఫస్ట్ టైం మన ఛానల్లో ఇలా వీడియోస్ అన్నీ వస్తున్నాయి. స్వామివారి దగ్గర నుంచి వీడియోస్ అన్నీ తీసుకొని ఇలా అప్లోడ్ చేయగలిగాను. చాలా సంతోషం అనిపించింది. నాకైతే ఫుల్లీ హ్యాపీ అనిపించింది. ఇది వచ్చేసి నాకు లైఫ్ టైం మెమొరీగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళడం ఒక అదృష్టం. అంటే ఇంకా అక్కడ వీడియోస్ తీసుకొని ఇలా ఒక సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోవడం, ఇవి మనకు ఒక మెమొరీగా ఉండడం అని చెప్పేసి అబ్బో నాకైతే ఫుల్లీ హ్యాపీ లేండి. నేను మాటల్లో అయితే అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇంక ఇక్కడైతే ఫొటోస్ అయితే తీసేసుకొని మేము వస్తున్నాం అన్నమాట. ఇంక మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఒక ఫోటో దిగాను. మా ఫ్యామిలీతో అయితే అసలు నేనైతే సింగిల్గా అసలు ఫొటోసే దిగలేకపోయాను. కొన్ని అయితే నన్ను మా హస్బెండ్ పెట్టి అలా తీసుకోవడం అని చెప్పేసి కొన్ని అయితే తీసాడు. కానీ మా బావగారు ఇంకా అక్కడ టెంపుల్ దగ్గర ఫొటోస్ తీస్తుంటారు కదా కొంతమంది, వాళ్ళ దగ్గర అయితే అసలు తీసుకోలేకపోయాము. అనుకున్నాము ఇలా ఫొటోస్ దిగాలి అని చెప్పేసి, మాకైతే అస్సలు కుదరలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్గా ఒక ఫోటో అయితే తీసేసుకున్నాను. మేమందరం కలిసి వీడియోలో అలా వస్తూ ఉన్నాం అనమాట. అప్పటికే టైం అయిపోయింది. ఆల్రెడీ ఫోన్ చేస్తున్నారు, రండి రండి వ్యాన్ కదలేసేది, ఫాస్ట్గా రండి అని చెప్పేసి. ఆ వ్యాన్ వచ్చేసి మన కోసమే, కానీ వేరే వాళ్ళు అయితే ఎవరు లేరు. కంప్లీట్గా మా ఫ్యామిలీనే సరిపోయిందనమాట ఆ వ్యాన్కి. ఇంకా అందరం కలిసి ఫాస్ట్గా వెళ్ళిపోయాము. నెక్స్ట్ వచ్చేసి వేణుగోపాల స్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. చూడండి ఫుల్ జనాలండి. అసలు ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళామంటే చాలా లేట్ అయిపోయేది. దర్శనం కూడా చాలా లేట్గా అయ్యేది. క్యూ అయితే పెద్ద క్యూ, చాలా మంది క్రౌడ్ ఉన్నారు కదా. సో అందువల్ల చాలా లేట్ అయిపోయేది. మేమైతే ఆలోచించేవాళ్ళమి ఆ వ్యాన్ అంకుల్ ఏమనుకుంటారో ఏమో అని చెప్పేసి ఇంకా అలా వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. షాపింగ్ కూడా బాగానే ఉంది. కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్ ప్రైజే చెప్పారు, కానీ మాకు టైం లేక అంతగా తీసుకోలేకపోయాము. ఒకటో రెండో చూసాము, అది చాలా కాస్ట్ చెప్పారు. ఇంకా అందువల్ల అది వదిలేసాము. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఏం తీసుకోలేదులేండి. ఇంకా మనకి టైం అయిపోద్ది కదా, ఇంకా మంగాపురంలో తిరుమలలో అలా అక్కడంతా తీసుకోవచ్చులే అని చెప్పేసి మేము ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మంచిగా అయితే దర్శనం చేసుకున్నాము వేణుగోపాల స్వామి వారిని అయితే. ఆల్మోస్ట్ ఇంకా అప్పుడు 12 అయితే అలా అయిపోయింది. 12:30 అలా అయిందంటే టెంపుల్స్ అన్ని ఆల్మోస్ట్ క్లోజ్ చేసేస్తారు కదా. సో ఇంకా అందువల్ల మేము ఫాస్ట్గా అయితే దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ కూడా మనం మనీ పే చేసి టికెట్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళాలండి దర్శనానికి. ఇంకా ఇదన్నమాట, చాలా బాగా జరిగిందండి. ఫుల్ హ్యాపీ అన్నమాట. చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను కదా. మాకేమో కొత్త ఏమి కాదు, మాకంతా పాతనే, కానీ చాలా ఇయర్స్కి వెళ్ళేసరికి ఏదో విచిత్రంగా అనిపించింది. నాకైతే కొంచెం బాధ కూడా అనిపించింది, ఇన్ని సంవత్సరాలకి పిలిపించుకున్నాడా స్వామి అని చెప్పేసి. ఇంకా మేము అక్కడ వచ్చేసి ఇంకా కొన్ని ప్రదక్షిణాలు కూడా చేసాము. చాలా బాగా అనిపించింది. ఫుల్ హ్యాపీ అండి. అసలు నేనైతే మాటల్లో అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేను. నెక్స్ట్ మేము ఆకాశగంగా దగ్గరికి అయితే వెళ్ళామండి. అక్కడ కొండ మీద వాటర్ వస్తున్నాయి కదా, చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి అన్నమాట. అసలు ఎంతైనా ప్యూర్ వాటరే కదండి. అక్కడ కూడా కంప్లీట్ గా వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉన్నారు. సో అందువల్ల మనం వెళ్ళి వాటర్ తాగడమే ఎక్కువ అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంచి ప్లేస్కి అయితే వెళ్ళాను అనమాట. ఆ ప్లేస్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మన వీడియో చూస్తుంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.